సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ని కూడా. మీరు నేనే కాదు చాలామంది అనలిస్టులు చెప్పేది మీరు చూస్తూ ఉంటారు, క్వాలిటీ ఇన్వెస్టింగ్ ఆల్వేస్ బీట్స్ ఫ్యాడే కానీ మొమెంటమ్ కానీ అంటూ ఉంటాం. బట్ క్వాలిటీ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? ఏ క్వాలిటీ చూడాలి? ఇన్వెస్టర్స్ ఒక స్టాక్స్ పిక్ చేసుకునేప్పుడు ఎటువంటి క్వాలిటీ పారామీటర్స్ చూడాలి? క్వాలిటీ ఇన్వెస్టింగ్లో ఒక మేజర్ పిల్లర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్. దీన్ని మీరు సేవ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. పక్కా ఈ కంటెంట్ ఎక్కువగా తెలుగులో అవైలబుల్ లేదు. సో కమింగ్ టు క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్. ఈ క్వాలిటీ ఇన్వెస్టింగ్లో మనం చూడాల్సినప్పుడు ఒక 5-6 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 6 పారామీటర్స్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, గ్రోత్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. గ్రోత్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. అది లేకపోతే ఆ సెక్టార్ని, ఆ స్టాక్ని అవాయిడ్ చేస్తే మంచిది. సో సస్టైనబుల్ గ్రోత్ అనేది వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి, ఒక కంపెనీ గ్రో కావడానికి, ఒక కంపెనీ ఒక షేర్ ప్రైస్ గ్రో అవ్వాలన్నా కానీ సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉండాలి. ఈ గ్రోత్ దేంట్లో ఉండాలి? రెవెన్యూ మీద. సిఏజిఆర్ లాస్ట్ 3-4 ఇయర్స్ ఎంత బాగా ఉంది? 15%, 16% ఆర్ ఇంకా ఎక్కువగా ఉన్నా మంచిది. అర్నింగ్స్ కూడా, అంటే అర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అవి కూడా లాస్ట్ 3-4 ఇయర్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్టే కాకుండా గ్రోత్ విజిబిలిటీ ఎలా ఉంది, ఆ కంపెనీ ఇచ్చే గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతోంది. అట్లాగే ఈ గ్రోత్ని అడ్రస్ చేయడానికి టోటల్ మార్కెట్ ఆపర్చునిటీ ఎంత ఉంది, ఆ మార్కెట్ ఆపర్చునిటీలో ఈ కంపెనీ ఎంత షేర్ తీసుకోబోతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది బేస్, అంటే ఫండమెంటల్. ఒక క్వాలిటీ ఇన్వెస్టింగ్లో మనం చూడాల్సిన పారామీటర్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్రోత్. ఈ గ్రోత్ లేకపోతే ఆ కంపెనీకి వెళ్ళకపోతే మంచిది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మార్జిన్స్ చూసుకుంటే స్ట్రాంగ్ మార్జిన్స్ ఏంటంటే ఇంపార్టెంట్. ఒక కంపెనీ యొక్క ప్రైజింగ్ పవర్, ఆల్సో ఆపరేషనల్ ఎఫిషియన్సీని చూపించేది ఈ మార్జిన్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రాస్ మార్జిన్ ఎలా ఉంది, అంటే ఎబిడ్డా ఎలా ఉంది, అట్లాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మార్జిన్ నిజంగానే సస్టైన్ అవుతుందా, రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు వల్ల మార్జిన్స్ తగ్గుతాయా, అండ్ కాస్ట్ స్ట్రక్చర్ వీళ్ళ చేతిలో ఉందా, అటు సెల్లర్ చేతిలో ఉందా, సప్లయర్ చేతిలో ఉందా అనేది కూడా చూడాలి. ఇవి బాగా ఉన్నాయనుకోండి, సెకండ్ థింగ్ ఆల్సో బిల్డ్, సెకండ్ లేయర్ ఆఫ్ క్వాలిటీ ఇన్వెస్టింగ్ ఆల్సో బిల్డ్. దెన్ థర్డ్ లేయర్ చూసుకుంటే అప్పులు ఆర్ డెట్ లెవెల్స్. లో డెట్ యూజువల్లీ మంచిది. అట్లని చెప్పి డెట్ లేకపోవాల్సిన అవసరం లేదు. కొన్ని డెట్ ఉన్నా కానీ లీవరేజ్ చేసుకుంటూ రిటర్న్స్ని, క్యాష్ ఫ్లోస్ని కూడా పెంచుకునే కంపెనీస్ చాలా ఉన్నాయి. బట్ ఓవరాల్ డెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తక్కువ ఉంటే మంచిది. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది గ్రోత్ అవ్వడానికి, ఎప్పుడైనా కొత్తగా యాడ్ చేసుకోవడానికి. డెట్ నుంచి డెట్ టు ఈక్విటీ ఎంత ఉంది, అది కూడా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎలా ఉంది, అంటే అప్పుకి నీ దగ్గర ఉన్న అర్నింగ్స్తో ఎంత కవరేజ్ రేషియో ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అట్లాగే బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అప్పులు ఎక్కువగా ఉన్నాయా ఆర్ యాసెట్స్ ఎక్కువగా ఉన్నాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్లో కావాల్సిన థర్డ్ లెవెల్. ఫోర్త్ లెవెల్ వచ్చేసి పక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆర్ఓసిఈ అంటాం. ఈ ఆర్ఓసిఈ ఏంటంటే ఒక ఇచ్చిన క్యాపిటల్ని ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటున్నారు అనేది డిటర్మైన్ చేసేది ఆర్ఓసిఈ. సో ఎందుకంటే ఎఫిషియెంట్గా వాడుకుంటే కంపౌండింగ్ వస్తుంది, సిఏజిఆర్ బాగుంటుంది, రిటర్న్స్ బాగా వస్తాయి. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ క్వార్టర్స్ నుంచి ట్రెండ్ ఎలా ఉంది ఆర్ఓసిఈది, ఇది వెరీ ఇంపార్టెంట్ ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫండమెంటల్లో చూసుకుంటే. అట్లాగే క్యాపిటల్ ఎఫిషియన్సీ ఎలా ఉందో కూడా చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన క్యాపిటల్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నారు, ప్రతి రూపాయి మీద ఎంత అర్నింగ్స్ ఇస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లాగే రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎట్లా ఉంది, డబ్బులు మళ్ళీ కంపెనీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది, వాటి మీద రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అండ్ క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి. ఒకసారి ఒక క్వార్టర్ బాగుంది, ఇంకో క్వార్టర్ బాగాలేకపోవడం, కన్సిస్టెన్సీ లేకపోవడం కూడా ఇబ్బందే. ఇది ఫోర్త్ లేయర్. ఫిఫ్త్ లేయర్ కంపల్సరీ వాల్యుయేషన్ కంఫర్ట్. సో ఇవన్నీ బాగా ఉన్నాయి, బట్ వాల్యుయేషన్ హైప్ ఉంది. ఎక్కువ వాల్యుయేషన్ ఉంటే ఆ సెక్టర్లో మనం ఎంట్రీ తీసుకుంటాం కానీ రిటర్న్స్ బాగా రావు. ఫండమెంటలీ క్వాలిటీ అంతా బాగున్నా వాల్యుయేషన్ బాగాలేకపోతే యూజ్లెస్. సో మనం పెట్టే స్టాక్ ప్రైస్ అప్రాప్రియేటా, కరెక్ట్ వాల్యుయేషనా అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ కరెంట్ వాల్యుయేషన్ ఏంటి, ఎన్ని పిఈ మల్టిపుల్స్ ఉన్నాయి,
పియర్స్ ఏ లెక్కన ట్రేడ్ అవుతున్నారు, ఇండస్ట్రీ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే కొన్ని కేసుల్లో గ్రోత్ ఎక్కువగా ఉన్న వాటికి వాల్యుయేషన్ ఎక్కువ పెట్టినా నడుస్తుంది, ఎందుకంటే అది అలాగే గ్రో అవుతుంది. అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉందా లేదా చూసుకోవడం, ఎస్పెషలీ ఐపీఓలో కానీ ఈవెన్ మామూలుగా కూడా మనకి ఎంత ఉందనేది చూడడం ఇంపార్టెంట్. డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఉందా లేదా కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ రిస్క్. కొన్ని కంపెనీలు ఆర్డర్ బుక్ ఉంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ స్లో చేస్తూ ఉంటాయి, అది కూడా పెద్ద ప్రాబ్లమే. సో ఒక మేనేజ్మెంట్ యొక్క ట్రాక్ రికార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత బాగా వచ్చిన ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, టైమ్లీ అనౌన్స్ చేస్తుంది, టైమ్లీ బాగా చేస్తూ ఉంది, డబ్బులు ఎర్న్ చేస్తూ ఉంది, ఖర్చు పెడతా ఉంది, సప్లై చేస్తూ ఉంది, మళ్ళీ డబ్బులు తిరిగి తెచ్చుకుంటుంది. ఈ సైకిల్ని ఎంత బాగా రన్ చేస్తే అంత మంచిది. దీన్నే ఎగ్జిక్యూషన్ అంటాం మనం. సో క్యాపిటల్ అలొకేషన్ ఎలా చేస్తున్నారు, దేనికి చేస్తూ ఉన్నారు, కాంపిటేటివ్ పొజిషనింగ్ ఆ సెక్టర్లో ఎలా ఉంది, కాంపిటీటర్ కన్నా మనం ఎలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాం ఆ కంపెనీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఎంత ఎక్కువగా ఉన్నాయనేది చూసుకుంటే మంచిది. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే మాత్రం ఈ 6 లివర్స్ని మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటే మనము ఇన్వెస్ట్మెంట్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒక కంపెనీ యొక్క క్వాలిటీ మెజర్ చేయడానికి 6 పారామీటర్స్ వాటిల్లో బ్రాడ్గా చూసుకున్నామంటే సరిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది చూసుకుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు టెంపరీగా ఏదైనా సెక్టర్ ఏదైనా పారామీటర్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల కొన్ని రోజులు ఆగొచ్చు ఆల్టర్ కానీ, బట్ లాంగ్ టర్మ్లో మాత్రం యూ విల్ గెట్ మోర్ మనీ. ఈ ఫ్రేమ్వర్క్ వాడుకొని ఫిల్టర్ చేసుకొని నువ్వు స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. సో ఇది క్వాలిటీ ఇన్వెస్టింగ్ కదా. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే దీని మీద పక్కా చెప్పండి. ఈ వీడియోని ఇంకో ఇద్దరికి షేర్ చేయండి, ఇంకొకరు నేర్పించిన వాళ్ళు అవుతారు, మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.